కడపలో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు షర్మిల గారు కూడా తిరుగుతున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? కడపలో విజయం ఎవరు గెలిచే అవకాశాలు, ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి చెరుకుతారు? ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు గెలుస్తారు. అత్యంత మెజారిటీతో గెలుస్తారు. పూర్వం వచ్చిన మెజారిటీ కన్నా అత్యంత మెజారిటీతో 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకని అనుకుంటున్నారు అంత నమ్మకం ఏంటి? ఆయన ప్రతి ఒక్కటి చేశాడు. ఇప్పుడు రైల్వే జోన్కి అయితేనేమి, కడప కార్పొరేషన్ అయితేనేమి, దేనికైనా కానీ అవినాష్ రెడ్డి గారు చాలా ఇది చేస్తున్నారు. సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా చాలా తెచ్చారు కాబట్టి ఆయనే గెలుస్తాడని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఆయన మాట తీరు కానీ పని తీరు కానీ ఎలా ఉంటుంది? ఆయన మాట తీరు, పని తీరు, ఆయన ఎవరినైనా సొంత తమ్ముడిలాగా, ఆడబిడ్డలను సొంత చెల్లెలలాగా ట్రీట్ చేసి మాట్లాడి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎనీ టైం ఎప్పుడైనా కాల్ కొడితే పోయి ఈ జిల్లాకు ఆయన నేనున్నాను అని వ్యక్తి ఆయన. అవినాష్ రెడ్డి గారికి ఏదైనా ఎప్పుడైనా సరే ఏ ఊరు పోయినా ఏ అర్ధరాత్రి పైన పలికే వ్యక్తి ఎవరు అంటే మన కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి గారే. ఓకే, కడప జిల్లాకి అవినాష్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ఆయన వస్తే సంక్షేమం ఏమైనా తెస్తాడు కాబట్టి, ఏ పనులైనా చేస్తాడు కాబట్టి ఆయన కావాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. ఆయన ఎలా చేస్తారు? బాగానే చేస్తాడు. ఆయన ఉడుకు పర్వాలే. రాజశేఖర రెడ్డి వారసుడు బాగా చేస్తాడు, పర్వాలే. ఓకే, మరి ఎలా ఉండదు అంటారు? వైసీపీ నుంచి ఎంపీగా అవినాష్ రెడ్డి, ఇప్పుడు టీడీపీ నుంచి అప్పుడు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే షర్మిల కూడా నన్ను ఒక ఛాన్స్ రాజానా పెట్టని అయ్యి అని అడుగుతుంది కదా, ఎలా? నా అవినాష్ రెడ్డి అనేది బాగా చేశాను ఈ ఊర్లో అనేది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి సార్ వస్తారు. షర్మిల అనేది ఆయన మీద ఒక దృష్టి పెట్టింది, చెడుగా మాట్లాడే దృష్టి పెట్టింది కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు. కడపంగా అవినాష్ రెడ్డి సారే ఇంకా 100% ఎవరు వచ్చి ఏం చేయలేరు. ఆయన చెప్పలేముండదు, ఇంకా అబోగా 10 లాక్ అబోగా రావచ్చు. ఇంకా మరి అవినాష్ రెడ్డి గారు వచ్చేసి ఆయన గత 5 ఏళ్లలో చేసిన అంటే ఆ పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు, ఆ తర్వాత ఇప్పుడు కడపలో ఇందాకనే అవినాష్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ప్రచారంలో వచ్చారు. మన అమ్జద్ బాషా సార్ వచ్చారు. అదేవిధంగా రమేష్ సార్ కూడా వచ్చారు, అంటే మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చారు. మరి ఇంతమంది కూడా శ్రమిస్తున్నారు. ఈ శ్రమ విజయవంతం అవుతుందనే ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది. మరి ఎలక్షన్లు అనేక గట్టిగా పోటీ ఉంటుంది. పోటీ అయిన తర్వాత గెలుపు ఎవరి పక్కన అనేది కూడా ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే వస్తుంది అందులో. ఎందుకంటే కడప అనేది ఒక వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ జిల్లాలో ముందు నుంచి కూడా పట్టు జిల్లా ఇది వైఎస్ఆర్సీపీకి. మరి ఇప్పుడు కూడా అలాగే వైఎస్ఆర్సీపీనే వస్తుంది అనే నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. మరి వేచి చూద్దాం. అందరం కోరుకుంటాం వైఎస్ఆర్సీపీ రావాలనేసి. నియోజకవర్గం కానీ కడప జిల్లా వ్యాప్తంగా కానీ వైఎస్ఆర్సీపీకి ఫుల్ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు పేద బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా అతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశాలు ఇస్తే ఆ ప్రకారంగా చేసుకుంటూ వచ్చినాడు. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే 24 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో అవినాష్ రెడ్డి గారే ఖచ్చితంగా గెలుస్తారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ అన్న గాన ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి గడపకు పోయి కడప టౌన్ కానీ మరియు నగరం కానీ జిల్లా వ్యాప్తంగా కానీ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసిన కార్యక్రమాలను బట్టి ప్రజలే అత్యధిక మెజార్టీతో వాళ్ళు గెలిపిస్తారని మాకు తెలుసు. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 175కు 175 స్థానాలు ఖచ్చితంగా గెలిచే విధంగా ఈ ప్రభుత్వం ఉంది, ప్రజలుగానే ఉన్నారని మేము మీడియా మిత్రంగా మేము తెలియపరుస్తున్నాము. కడపలో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు, టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? విజయాలు ఎవరికి అవకాశం ఎక్కువ అంటే దీని గురించి మాట్లాడుకోవడమే అనవసరం ఎంపీ గురించి. ఎందుకంటే అతను పోటీనే కాదు, డిపాజిట్ కూడా రాదనేది ప్రతి ఒక్కరికి అతనికి కూడా తెలుసు. ఆ భూపేష్ రెడ్డికి కేవలం ఏదో తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో అభ్యర్థిని పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు పెట్టకుండా ఉంటే బాగుండదని చెప్పి పెట్టడం జరిగింది. అవినాష్ రెడ్డికి గెలుపు ఖాయం ఎప్పుడైంది. కానీ 5 లక్షల పైన మెజార్టీ రావాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తాను. తప్పనిసరిగా అంతే మెజార్టీ మేము తెచ్చుకున్న దానికి పూర్తిగా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. క్యాన్వాసింగ్ కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి అందరూ కూడా కోరుతున్నారు కాబట్టి ఆయన తిరుగుతూ ఉన్నారు. అంటే ఎంపీ గారిని కలవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎలక్షన్లో మా దగ్గర రాలేదని అనుకోకుండా అని చెప్పేసి ఎంపీ గారు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎంపీ గారితో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా జిల్లా వాసులందరూ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు కావాల్సిన పనులన్నీ కూడా సకాలంలో ఖచ్చితంగా ఆయన దృష్టికి పోతే ఖచ్చితంగా అవుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి మెజార్టీ కోసమే అందరూ పనిచేస్తాం. వన్ సైడ్ అవినాష్ రెడ్డి గారి గెలుపు తథ్యం.
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లవారుజామున 4:30-5 గంటల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మంచి చేయాలని చెప్పేసి చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి వైపే పూర్తిగా 5 లక్షల మెజార్టీ దాటుతుందని మేమంతా అంటే కడప వైసీపీ ఎంపీగా అవినాష్ రెడ్డి, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి? ఆల్రెడీ బాగా జరిగిందండి. మనకు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా చేశారు నాయకులు. మనకు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు చాలా చేశారు. మళ్ళీ కడపలో కూడా మనకు అంజద్ బాషా గారు అన్ని రోడ్లు చాలా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ అనేది వైసీపీ వస్తేనే మళ్ళీ పేద ప్రజలకు అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇక్కడ ఎలా ఉంటుందన్నా, అవినాష్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే? ఖచ్చితంగా 100% అవినాష్ రెడ్డి గారు గెలిచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయితే ప్రజలంతా హ్యాపీగా ఉంటారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి, షర్మిల గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? మా ఇక్కడ జగన్ కల్లాగా ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి గెలుస్తాడని. అవినాష్ రెడ్డి పనులు చేశారా కడపలో? చాలా మటుకు చేసినారు. ఏం పనులకైతే ఏం కరువులే, పనులు మాత్రం బాగా జరుగుతున్నాయి. జగన్ వచ్చినాక మాత్రం పనులు కడపలో బాగా ఫుల్. అవినాష్ రెడ్డి సార్ ఆయన బాగానే చేస్తున్నాడు కదా అందరికి. ఆయన ఓడి చేస్తానని చెప్పి షర్మిల గారు కూడా ఇప్పుడు సునీతారెడ్డి తిరుగుతున్నారుగా. వాళ్ళకు మధ్యలో మనకు వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళవి. మనకైతే అవినాష్ రెడ్డి కావాలా, సీఎం జగన్ కావాలా. అవినాష్ రెడ్డి ఇక్కడ పనులు చేస్తారు. ఎంపీ ల్యాండ్స్ బాగానే పలుకుతారు. ఎలాంటి పనులు చేస్తారు? ఎంపీ ల్యాండ్స్ కింద రోడ్లు కానీ ఏవి వచ్చినా సరే, ఏ పనులు వచ్చినా సరే పలుకుతారు. ఊరు సమస్యలు కానీ ఏ వచ్చినా పలుకుతారు. సమస్య చేస్తారు. వ్యక్తిపరంగా అయితే చేస్తారు. వ్యక్తిపరంగా ఎలా ఉంటుంది? వ్యక్తిపరంగా మంచివాడే పలుకుతారు. ఆయన మారుతీరు పనితీరు ఎలా బాగానే ఉంటుంది. ఇక్కడ గెలిచే అవకాశం ఎవరికి? అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఇక్కడ వస్తాను ఎలా ఉంటుంది అంటారు కడప జిల్లాలో? వైసీపీ నుంచి ఇప్పుడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా. బాగానే ఉంది. నా వైసీపీకి బాగా మెజారిటీ వస్తుంది. అవినాష్ రెడ్డి సారు అందరికీ ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని బాగా చూస్తున్నారు సారు. సార్ ఇక్కడ కడపలో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు, ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి జరుగుతుంది? ముందు అయితే గతంలో అవినాష్ రెడ్డి గారికి మెజార్టీ ఎంత వచ్చిందో దాని అంటే మెజార్టీ కోసమే మనం ఓట్లు అడగాల. ఇది వన్ సైడ్ వార్. దీంట్లో ఎటువంటి ధోకా లేదు. మన కడప ప్రజలు ముందే ఆశీర్వదించినారు అవినాష్ రెడ్డి గారిని, మన అంజద్ బాషా గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. మనకి గతంలో ఎంత మెజార్టీ ఉంది దానికి మింగి వస్తుంది. ఇప్పుడు భూపేష్ రెడ్డి కానీ, షర్మిలమ్మ కానీ, ఎవరైనా కానీ వార్ వన్ సైడ్ అండి. అవినాష్ రెడ్డి గారిది విజయం ఉంటుంది. దాంట్లో కడపలో వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి, టీడీపీ నుంచి అలాగే భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలుస్తే బాగుంది, ఎవరు గెలిచారు? అవినాష్ రెడ్డి చేస్తున్నాడంటే గ్యారెంటీ గెలుస్తాడు. గెలవనైతే గెలుస్తాడు, ఇబ్బంది లేదు. ఎందుకంటే కడప జిల్లా మొత్తం వైఎస్ఆర్ఏ ఉంది 100%. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. కడప అవినాష్ రెడ్డి గారు మారుతీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? మారుతీరు అంటే రావాలి కదా, ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు, వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆయన అభివృద్ధిని బట్టి ఉంటుంది. దాన్ని పనులు చేశారా కడపలో? పనులు జరిగినాయా? కడపలో పనులు ఎందుకు జరగలేదండి, దాన్ని జరిగితేనే ఉన్నాయి కదా. అట్లా ఏమేమి చేశారు? ఇప్పుడు అన్ని సర్కిల్ మొత్తం చేసినారు, రోడ్లు కొన్ని పెంచినారు, కొన్ని చేస్తూ ఉంటారు. అది జరిగినాయా మీ ఊర్లో? పనులు ఉన్నాయి. మాకు అన్నీ బాగానే చేసినా జగన్ వచ్చిన నుంచి. మాకు జగనే రావాలని మేము అనుకుంటున్నాం. మళ్ళా ఎంపీ పెద్దమ్మా? ఎంపీ ఏమోబ్బా అభిలాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి వస్తారా మీరు ఇప్పుడు ఏరియా? మామూలుగా మాది అక్కడ దూరం కదా, మేము కడప కదా ఆయన అది. ఓకే సరే. వచ్చినారు వాళ్ళు ఇక్కడ కూడా చెప్పిపోయినారు. రామ్మా మాట్లాడరా. కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఆ షర్మిల కథ మనకు తెలియదు. షర్మిల కథ మనకు తెలియలే. అంటే నేను రాజన్న బిడ్డనే వచ్చినది ఈడకి కూడా సాయంత్రం పూట వచ్చినది. ఎవరు జనాలు రాలే, బయటికి రాలే, మేము రాలే. మరి ఇప్పుడు జగన్ గారు అవినాష్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీ కూడా అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారు. అవినాష్ రెడ్డి మాత్రం అవినాష్ రెడ్డి గెలుస్తారు. ఎందుకని అనుకుంటారు?
విద్యావంతుడు, నిగర్వి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు భూపేష్ రెడ్డి గెలిస్తే మేము ఎక్కడో పోవాలా, జోమలవాడికి వెళ్ళాలా, షర్మిలమ్మ గెలిస్తే లోటస్ పాండ్కి వెళ్ళాలా. ఆ స్తోమత శక్తి మా లోకల్ ప్రజల్లో లేదు. షర్మిల గారు అపాయింట్మెంట్ తీసుకోవాలా, గేట్ బయట వాష్ గన్మ్యాన్లో దోపేస్తుంటే పక్కకి వెళ్ళిపోతుండాలా. సౌమ్యుడు ఈయన ప్రతిరోజు అందుబాటులో ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. పులందల ఘాట్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రతి వారం కడపకు వచ్చి అందుబాటులో ఉంటాడు అందరికీ. సౌమ్యుడు, విద్యావంతుడు, ఇంకా నిగర్వి, అంతకన్నా ఏం కావాలంటే గెలవడానికి. గత 10 ఏళ్ల నుంచి మేము చూస్తున్నాము. ఆయన ఎంపీగా ఎన్నో సేవలు చేశాడు. ఇప్పుడు ఇక్కడ మన కొప్పర్తి అనే దాంట్లో ఎన్నో పరిశ్రమలు తెచ్చి ఎంతో అభివృద్ధి చెంది జిల్లా వాసులకు అందరికీ ఉద్యోగాలు రావాలా, జిల్లా నిరుద్యోగ యువతలు బాగుపడాలని చెప్పి చాలా కృషి చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రాబోయే రోజుల్లో కనీసం అంటే 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి కొప్పర్తి ప్రాంతంలో. మరి అలాంటప్పుడు మనం ఆయనకు ఓటు వేయకపోతే ఎట్లా అండి?